బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగము నుంచి మీకు వందనాలండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. దేవుని బిడ్డలారా, ఒక రోజులో ప్రభువైన యేసు దగ్గరకు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని తెచ్చి, రాళ్లు వేయబడి ఆమె చంపబడవలెను, మోషే యొక్క ప్రమాణం ప్రకారం ఈమె రాళ్లు రువ్వబడి చంపబడవలెను, కాబట్టి బోధకుడా మీరేమంటారని ప్రభువైన యేసయ్యలో కొరతలను కనిపెట్టడానికి ఆ ప్రశ్నను ప్రభువైన యేసయ్యను వాళ్ళు అడుగుతారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నలు అడిగినటువంటి వారికి ప్రభువైన యేసయ్య ఏమి సమాధానం చెప్పాడండి? మీలో పాపము లేనివాడు ఈ స్త్రీ పైన రాళ్లు రుట్టి ఆమెను చంపవచ్చు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కడు కూడా నిలవకుండా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరకు ప్రభువైన యేసయ్య ఆ సహోదరిని అడిగాడు, మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అందుకు ఆమె, లేదు ప్రభువా, నాకు శిక్ష విధింపడానికి వచ్చినటువంటి ప్రజలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆమె సంతోషంగా యేసు ప్రభుకు సమాధానం చెప్పినది. చివరకు ప్రభు అయిన యేసయ్య ఆమెతో ఉన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక మీదట నువ్వు పాపం చేయవద్దు, నువ్వు సమాధానంగా వెళ్ళని ఆమెను ఆశీర్వదించి యేసయ్య పంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఒక ప్రక్క యేసయ్య ఉన్నాడు, మరుపక్క శాస్త్రులను మరియు పరిసయ్యులను ఉన్నారు, ఇంకొక ప్రక్క ఆ స్త్రీ ఉన్నది. అని దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు చూడండి. దేవుని బిడ్డలారా, హృదయములో నలిగిన, విరగబడిన, దుఃఖముతో, ఆవేదనతో, ఆపదతో నింపబడి, అయ్యో నా జీవితం ఇంకా అంతే అని ఏడుపుతో ఉండినటువంటి ఆ సహోదరి హృదయాన్ని దేవుడు చూచాడు. ఆమె యొక్క చీకటిని నిర్మూలించి ఆయన వెలుగిచ్చాడు. ఆమె పాపాన్ని తొలగించి పరిశుద్ధతనిచ్చాడు. ఆమె యొక్క మరణ శిక్షను నిర్మూలించి ఆమెకి జీవాన్ని ఇచ్చాడు. ఆమె యొక్క దుఃఖాన్ని నిర్మూలించి సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో అదే చివరి సమయం అనేటువంటి పరిస్థితుల్లో ఆమె ఆశీర్వాదమైన, సంతోషమైన జీవితానికి ప్రారంభమైన యొక్క సమయముగా ఆ సమయాన్ని మార్చాడు. ఈ రోజులో కూడా ఈ వాగ్దానాలని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో ఇదే నా యొక్క చివరి సమయం, నేను ఆపదలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను కన్నీటితో ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను, వ్యాధితో ఉన్నాను, అయ్యో నాకు ఎవరు సహాయం చేద్దురు, అయ్యో నా పరిస్థితిని ఎవరు ఎరుగుదురు అని ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆ సహోదరికి అంత గొప్ప రక్షణ కలగడానికి కారణం ఏమండి? ఆమెను యేసయ్య దగ్గరకు తెచ్చారు. ఒకవేళ యేసయ్యల కొరతను కనిపెట్టడానికి వాళ్ళు తెచ్చి ఉండినా ప్రభువైన యేసయ్య ఆ పరిస్థితులన్నీ మార్చి ఆ సహోదరికి రక్షణనిచ్చాడు, జీవాన్నిచ్చాడు. ఆ సహోదరి యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ధైర్యాన్ని కోల్పోవద్దు. అయ్యో నన్ను తరుముతున్నారు, నన్ను చంపడానికి, నన్ను ఏమి లేకుండా చేయడానికి, అయ్యో నా జీవితం ఇంకా అంతమైపోతుంది, నా పరిస్థితులను ఎవరు ఎరుగుదురు అని ఏడుస్తున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూలిపోకండి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములను చేయను. ప్రభువైన యేసయ్యే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఈ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగల దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కారణం ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ వాగ్దానాల ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాలను వింటున్న నా ప్రియమైన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి, వీళ్ళ కన్నీటిని మార్చండి, వీళ్ళ కలతలను మార్చండి.
నాయనా వీళ్ళ మరణ అవస్థలను మార్చండి. నాయనా ఏ శత్రువు వీళ్ళను తరుముతున్నారో అదే శత్రువుల మధ్యలో వీళ్ళను నాయన హెచ్చించండి. వీళ్ళకు జీవానివ్వండి, వీళ్ళకు అద్భుతాన్ని చేయండి. నాయనా ఒక అద్భుతాన్ని చేయండి నా దేవా. ఇప్పుడే వీళ్ళ పరిస్థితులను మార్చండి నా దేవా. వీళ్ళ హృదయములో ఇప్పుడే మీ సమాధానాన్ని ఇవ్వండి, కలతలను మార్చండి, కన్నీటిని తొడవండి. దేవుడు గొప్ప కార్యాన్ని చేయండి. ఈ రోజంతా మీ బిడ్డలు నాయన సంతోషంగా సమాధానంగా మీ కొరకు సాక్ష్యంగా ఈ బిడ్డలు నాయన నిలవాలి. మీ నామాన్ని మహిమపరచాలి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.